నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ముందే నోట్ రాసుకొని కుటుంబానికి పంపి వైట్ హౌస్ డిన్నర్ షూటింగ్లో కొత్త విషయం. ఈయన షూట్ చేసిండు. కాల్పులు చేసినటువంటి వ్యక్తి ఈయన ట్రంప్ బాధితుడు. వీడిని మీద చేసిండు ట్రంప్ మీద. ఎందుకు అంటే అమెరికా వాళ్ళకే అంతగా వాడి మీద ట్రంప్ మీద విసుగొచ్చింది. వీడిని బతకనియద్దిగా, వీళ్ళని చంపాలనే స్థితి దాకా వచ్చిందంటే వాని పరిపాలనలో గొప్ప పరిపాలన. ఇక ఇది చెప్పరాదిగా అటువంటి పరిపాలన. పిచ్చి తూకులకు పరిపాలన న్యాయం. ఇప్పుడు మన చరిత్రలు తెలుసుగా పిచ్చి తూకులకు పరిపాలన, అది న్యాయంగా. వీళ్ళ లెక్కన ట్రంప్కు చూసుకుంటే పిచ్చి తూకులకు పరిపాలన మంచిది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేత సౌధం కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పుల ఘటన నిందితుడు కోల్ థోమస్ అలెన్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ట్రంప్లకు వ్యతిరేకంగా దాడికి ముందే ఒక నోట్ను తయారు చేసి దాన్ని కుటుంబ సభ్యులకు పంపాడు. పిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తి, రేపిస్ట్, ద్రోహి వంటి పదాలను అందులో వాడాడని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాంటి లక్షణాలున్న వ్యక్తిని ఏమాత్రం అంగీకరించనని ఆ నోట్లో నిందితుడు రాసుకున్నాడు. అలాగే తాను ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నాడో ఒక జాబితాను సిద్ధం చేసుకున్నాడు. తన జోలికి రానంత వరకు అతిథులు, ఇతర సిబ్బందిని, సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లపైన కాల్పులు జరపనని పేర్కొన్నాడు. అలాగే హోటల్ భద్రత ఘోరంగా ఉందని, తాను భారీ రైఫిల్ను తెచ్చినా ఎవరు గుర్తించేవారు కాదంటూ నిందితుడు వ్యాఖ్యానించాడు. ఇక కాల్పుల ఘటన అనంతరం అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ నోట్లో ఉన్న ఆరోపణలు తోసిపుచ్చారు. నిందితుడు రాసుకున్నది మీ గురించి అని భావిస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. అతడే దాన్ని రాసుకున్నాడు, కానీ నేను రేపిస్ట్ని కాను, ఏమాత్రం సంబంధం లేని వాటిని నాకు ముడిపెట్టద్దు. అరే నువ్వు దుర్మార్గుడిరా, నీకు సకల కళలు ఉన్నాయిరా, అన్ని కళలు ఉన్నాయి నీకు. నువ్వు మాజీ అయినాక వస్తే బయటకు నువ్వు ఎన్ని రంగాల్లో ఉన్నావో నిజంగా నీకు నోబెల్ కాదురా. ఒక మొత్తం ప్రపంచమంతా ఒక దగ్గర కూర్చొని నీకు ఏ అవార్డు ఇవ్వాలో ఆలోచించుకోవాలి. ఇప్పుడు లేవు, నీకు ఇచ్చేటువంటి అర్హతలు గల అవార్డులు లేవు. నీ సకల కళా వల్లభుడివిరా నువ్వు ట్రంప్. అన్ని రంగాల్లో ఉన్నావు, అన్ని రంగాల్లో నిష్ణాతుడివే. నీకు ప్రత్యేకమైన అవార్డు నువ్వు మాజీ అయినాక అందరు అనుకొని ఇస్తారు నీకు. నా గురించి కాదు అని మాట్లాడుతున్నాడు. కానీ నేను రేపిస్ట్ని కాను, ఏమాత్రం సంబంధం లేని వాటిని నాకు ముడిపెట్టారు, నేను నిర్దోషిని అంటూ తనను ప్రశ్నించిన రిపోర్టర్పై అసహనం వ్యక్తం చేశారు. దొంగ అంటే బాధపడాడు ఆ పాపం, కోపానికి వస్తాడు వాడు. దొంగ అంటే కోపానికి వచ్చినట్టు ఇప్పుడు వీడు కూడా, ట్రంప్ గారు కూడా అట్లే కోపానికి వచ్చిండు విలేకరు మీదకి. ప్రస్తుతం నిందితుడు రాసుకున్న అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ట్రంప్ యంత్రాంగంలోని అధికారులను లక్ష్యంగా చేసుకోవాలని అతడు ప్రయత్నించినట్లు వెల్లడవుతోందని అధికారులు పేర్కొన్నారు. మరి సాఫ్ చెప్పినవి అయిపోయి, ట్రంప్ తప్ప నేను ఎవరు టార్గెట్ లేడు, నన్ను అడ్డుకునేదాకా నా పని నేను చేస్తా, అడ్డుకుంటే ఇక అది వేరుగా, అంతే కదా. వీడు దుర్మార్గుడు, వీడు చంపొద్దు పాపం. మనం శాంతిని కోరుకునే వాళ్ళం, చంపుడు వద్దు. కానీ ఈ 2 చెవులు కనిపిస్తుంటే 2 చెవులు కోసిపడేసి ఇంట్లో కూర్చుండబెట్టాలి. అంత దుర్మార్గుడు వాడు. వానికి ఏది రావద్దు. ఇక చెవులు, నాలుక కూడా కట్ చేస్తే మౌనంగా ఉంటాడు వాడు, లేకుండా ఉన్నాడు వాడు చచ్చేదాకా. ఇదే కూతలు, ఇదే బెడ్ వేషాలు, ఆలోచన లేదు, మన లేదు, మశానం లేదు, సర్వనాశనం చేసాడు. అందుకు వాడికి వీడిని చంపాలనుకున్నాడు. ఇక అంతే దుర్మార్గుడు. ఎవరు దుర్మార్గుడు? ఈ దుర్మార్గుడిని హత్య చేద్దాం అనుకున్నాడు కూడా దుర్మార్గుడే, వాడేం కాదు. కాకపోతే ఏంటంటే ఇద్దరు కలిసి ఈయన కలిసి ఈయన చంపాలనుకున్నారు కాబట్టి అది ప్రయత్నం విఫలమైంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, రాసిన నోటు అమెరికా ప్రజలు, ప్రపంచ మీడియా చెప్తున్నది ఇది వీడొక్కడి కోపం కాదు, వీడు చేసిన పని అమెరికా వాళ్ళే చేద్దామనుకుంటున్నారు, ప్రపంచమే చేద్దామనుకుంటున్నది, వీడొక్కడి చేయలేదు. అందరి తరఫున వీడు వకాలత్ పుచ్చుకున్నాడు, నేనున్నా మైహూనా అని. అంతేగాని వీడి కోపము ప్రపంచ ప్రజల కోపము, అమెరికా వాళ్ళ, ప్రత్యేకంగా అమెరికా వాళ్ళ కోపం అంతగా ఉంది వీడిని చంపాలని. వీడు చేస్తున్న పనులు, వ్యవహారాలు, అడ్డం దిడ్డం వ్యవహారాలు, పద్ధతి లేదు, మను లేదు, మశానం లేదు, నిద్ర మబ్బులు లేవాలి, ఏదో కుదవు ఇవ్వాలి, ఆగం చేయాలి ప్రజలు. ఏమంటారు ప్రేక్షకులారా? హత్యలకు మనం మద్దతు ఇవ్వద్దు, కానీ అంత కోపం అమెరికా వాళ్ళకు ఉందా లేదా, ప్రపంచ ప్రజలకు ఉన్నదా లేదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.